హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నామినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి సో క్లియర్గా మాట్లాడుకుందాం. చాలా తొందరగా క్లోజ్ చేస్తాను, మనకు అస్సలు బాగాలేదు. అందుకనే వీడియో లెంత్ చేయొద్దు అని చెప్పేసి మ్యాక్సిమం నేను వీడియోస్ చేయలేదు. అందుకనే ఈరోజు ఖచ్చితంగా వీడియోస్ చేయాలని కొంచెం అస్సలు ఫీవరిష్ అండ్ కాఫ్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నామినేషన్స్ ఎలా అనిపించాయి అని అంటే, నామినేషన్స్ మామూలుగా కాదు, ఓ రేంజ్లో ఉంటాయి అనుకున్నాం కదా, ఆ రేంజ్ మించి ఇంకెక్కడికో పోతుంది అనుకుంటే ఇంకెక్కడో పోయింది. ఇక్కడ బిగ్ బాస్ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ రెండు విషయాలు అర్థం చేసుకోవాలంటే, నామినేషన్స్ ఏ విధంగా చేయాలి, అసలు మీకు హౌస్లో నచ్చని కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఒక క్లాన్ రెండు టీములుగా విడిపోయి అసలు ఏ విధంగా నామినేట్ చేస్తారు, అసలు సంబంధం లేకుండా ఎవరి కాళ్ళు సేఫ్ ఆడాలి అని అనుకుంటున్నారు. బట్ సేఫ్ ఆడినంత మాత్రాన అండ్ నామినేషన్లకు రానంత మాత్రాన ఖచ్చితంగా విన్నర్ అవుతారంటే కారు. దాంట్లో ఫస్ట్ విన్నర్ కాకుండా విన్నర్ కాని క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అని అంటే అది విష్ణుప్రియకి మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ నుంచి విష్ణుప్రియ తోపు గేమర్, తోపుగా ఆడుతుంది అండ్ ఫన్ బాగా జనరేట్ చేస్తుంది అని అన్నప్పుడు, ఈ వీక్ ఏదైతే ఉందో ఈ నిఖిల్ టీంలోకి వచ్చినాక అంత దారుణంగా అసలు నామినేషన్ పాయింట్స్ చెప్పడానికి రీజన్సే లేవు అమ్మ దగ్గర. ఫస్ట్ థింగ్, ఎందుకు నామినేషన్స్ లేదు అని అంటే, ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది బక్వాస్ రీజన్, ప్రేరణ నామినేట్ చేసింది బక్వాస్ రీజన్, ఏదో రివెంజ్ నామినేషన్ చేసినట్టుగా ఉంది. లేదు అని అంటే డైరెక్ట్గా ఇదే పాయింట్ ఇష్యూ మీద నువ్వైతే ఏదైతే మాట్లాడినావో, నాగార్జున గారు ప్లే చేసినప్పుడు ఆ వర్డ్ అయితే ఏదైతే చేసో దానివల్ల ఎంత నేను సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి అని అంటే ఇంకా వేరేలాగా ఉండేది. అది వదిలేసి ఏదో కోతిలో గప్పలాగా ఏదేదో చెప్తూ ఉంది అనమాట. బట్ నాకు అది నచ్చలేదు. బట్ మీకు కూడా నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ చేయండి. ఆదిత్య ఓం నాకు బాగా నచ్చారు, కానీ బకరాన్ చేశారు హౌస్ మేట్స్ అందరు. అసలు ఏజ్ తీసుకొస్తారేంటి నాకు అర్థం కాదు. కానీ బిగ్ బాస్ అయినా వార్నింగ్ చేయాలి కదా, ఏజ్తో సంబంధం ఉంది. ఏజ్ ఉన్నారని చెప్పేసి టాస్క్లు ఆడడం వద్దని చెప్తున్నారా? బిగ్ బాస్ ఈ విషయంలో చాలా ఫేవరిజం అనేది చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకు అని అంటే, నిఖిల్ టీం వాళ్ళకి అండ్ సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురిది సపరేట్ ఒక క్యాటర్ లాగా నడిపిస్తున్నారు. సో ప్రతిసారి బిగ్ బాస్ ఎవరైనా నామినేట్ చేసినప్పుడు పక్కన వాళ్ళు వాదించుకుంటారు, పక్కన వాళ్ళు అరుస్తూ ఉంటే దాన్ని మితిమీరిపోయినప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ స్టాండ్ తీసుకొని మీరు అరవకండి, ఎవరు నామినేషన్లో ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళే క్లియర్ చేసుకోవాలి అని చెప్తారు. అది చెప్పలేదు. బట్ ఆదిత్య ఓం గారు చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటి అని అంటే, ఆదిత్య ఓం చెప్పింది, సోనియా నువ్వు ఏదైతే ఫస్ట్ 3 days ఏదైతే కనిపించినావో ఆ 3 days తర్వాత నువ్వైతే కనిపించలేదు, నీ గేమే కాదు అని అన్నారు. 100% కరెక్ట్. ఫస్ట్ హౌస్లో చూసినప్పుడు అరే సోనియా ఒక్కతే హౌస్ అందరినీ భయపెట్టించగలదురా అని మనమే అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి మొత్తం రాను 2 గొర్రెలను వెనకాల వేసుకొని ముందుకు ఆ గొర్రెలు ముందుకు వెళ్తూ ఉంటాయి, గడ్డి మేసుకుంటూ వెళ్తూ ఉంటుంది, ఆ దారి క్లియర్ అయింది నేను నడుచుకుంటూ పోతా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. సో అక్కడ ఆదిత్య ఓం గారు చాలా లాజికల్గా మాట్లాడారు, చాలా పర్ఫెక్ట్ అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ తర్వాత వచ్చేసరికి మన పృథ్వీని అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ చేయరబ్బా, ఇది రాసి పెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా పృథ్వీని ఎలిమినేట్ చేయరు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే పృథ్వీని ఎలిమినేట్ చేయడు అని చెప్పేసి అనుకోవడం ఏమీ లేదు అక్కడ లాజిక్. ఆయన ఒక్కడే వెళ్ళిపోతే మొత్తం శాంతం సర్దుమణిగిపోతుంది అని ఒక కాన్సెప్ట్తో ఉంచుతుండొచ్చు. బట్ ఆయనకు ఆ ఎఫ్ వర్డ్ ఏదైతే యూజ్ చేసిందో అది యూజ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఏదైతే ఆ బౌండరీ లైన్ ఉంటుందో అది క్రాస్ చేసినాము అని చెప్పడం, పృథ్వీ దాన్ని ఎఫ్ వర్డ్ అయితే సారీ చెప్పడము, ఇలా పృథ్వీలో కొంచెం బెటర్మెంట్ ఐడియాస్, బెటర్మెంట్ ఆలోచనలు వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసరికి నామినేషన్లకు ఎవరు నామినేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళే చెప్తాం. ప్రేరణ విషయం నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేసిన విధానం కానీ, సోనియాని కానీ, ఎవరినైనా కానీ ఇక్కడ నామినేషన్స్ ఏం రచ్చ నడుస్తున్నాయంటే, వీళ్ళ టీం వాళ్ళు కంప్లీట్గా నిఖిల్ టీం వాళ్ళందరూ కంప్లీట్గా ఒక్కరిని కూడా వాళ్ళ టీంలో వాళ్ళని నామినేట్ చేయలేదు, కంప్లీట్గా ఆపోజిట్ టీం వాళ్ళనే నామినేట్ చేశారు. ఎవరన్నా చేశారా? ఎవ్వరూ చేయలే. అదేం లెక్క? ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు ఉన్నారు, వీళ్ళ టీం వాళ్ళనే కాదు కదా. మణికంఠ నామినేట్ చేసిర్రు, ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసిర్రు, అండ్ మన ప్రేరణ నామినేట్ చేసిర్రు, నబిల్ని నామినేట్ చేసిర్రు. ఇలా అన్ని నామినేషన్స్ అన్నారు, వన్ సైడ్ అయిపోయింది. అసలు ఎట్లా అంటే మా టీం సేఫ్, ఫస్ట్ అంతా వీళ్ళకి ఇచ్చేసి తర్వాత అంతా వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేదేమో, అప్పుడు కొంచెం ఆలోచించేవాళ్ళం. మొదలెట్టుడే ఆదిత్య ఓం గారితో మొదలెట్టారు, ఆయన లాజికల్ మాట్లాడారు. అండ్ ఆయన రివెంజ్ నామినేషన్ సోనియా చేసింది, నువ్వు ఏజ్ ఎక్కువ అది. అరే ఏజ్తో సంబంధం ఏముంది? ప్రతిసారి ఏజ్ గురించి మాట్లాడతారు, ఏజ్తో సంబంధం లేదు కదా.
అది కరెక్ట్ కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అండ్ నబిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. నబిల్ చెప్పిన పాయింట్ ఏంది, నువ్వు ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే అరవడం ఉందో, నువ్వు నా మీద సంచాలకగా మాట్లాడినావు అంటే నువ్వు ఫెయిల్యూర్ సంచాలక అని అంటే అసలు ఆమెకు చెప్పే అర్హత కూడా లేదు. బట్ ఏదో డిఫెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి డిఫెన్స్ చేసుకుంటుంది తప్పితే అంతకుమించి ఏమీ లేదు ఆడ. ఫెయిల్యూర్ సంచాలక అన్నప్పుడు నువ్వు ఆల్రెడీ సంచాలక చేసావు, అది ఫెయిల్యూర్ సంచాలకే, అది క్లియర్గా అర్థమవుతుంది. మరి దాన్ని అప్రిషియేషన్ చేసిండు నాగార్జున గారు. మరి ఆయన దేవుడు, బిగ్ బాస్ టీమే పెద్ద దేవుళ్ళు. మరి అది అప్రిషియేషన్ చేసినప్పుడు మరి ఈ నబిల్ చేసింది ఏంది, తప్పే ఉంది? గుడ్ల మీద పడుకోవద్దు, గుడ్ల మీదే గుడ్లు కనిపిస్తూ ఉండాలి అని బిగ్ బాస్ రూల్లోనే ఉంది అని 1కి 10 సార్లు చెప్పింది నబిల్. అదే టాపిక్ తీసుకొచ్చి అన్నాడు. ఇంకోటి ఏంది, నువ్వు ఏదైతే అరుస్తున్నారు, ఇది నువ్వు వచ్చి మాట్లాడుతుంటే వెనకాల నుంచి టోన్ అని చెప్పేసి ఇద్దరు వచ్చారు, ఏదో బాడీగార్డ్స్ వచ్చినట్టు. అది ఎట్లా, ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు కూడా అదే సోనియాని డిఫెండ్ చేసుకుంటుంటే అరుస్తున్నారు, మామూలుగా అరవట్లేదు. నిజంగా వీళ్ళు గొర్రెలే అంటే నమ్మేయచ్చు, అంత గొర్రెల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు నిఖిల్కి దిమాకే లేదు, సీరియస్గా చెప్పాలంటే ఆ దిమాక్ లేనే లేదు. ఆ దిమాక్ అనేది ఏడబెట్టి వచ్చిందో మరి అర్థం కాలేదు. కానీ ఎంతసేపు అక్క సుట్టే తిరుగుతున్నట్టుంది ఆ నిఖిల్ అక్క సుట్టే. కొంచెమన్నా ఆలోచించి ఆ దిమాగ్ పెట్టి గేమ్ ఆడితే అరే ఫస్ట్ నుంచి ఒక విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయిరా అనుకున్న దగ్గర నుంచి ఎప్పుడైతే ఫస్ట్ వీక్ అయిపోయిందో సెకండ్ వీక్ నుంచి ఈయన విన్నర్ అయింది రా స్వామి, ఈడ భజన బ్యాచ్ అనే రేంజ్లో ఉండదు. సారీ ఫర్ దట్, అతను ఒక భజన బ్యాచ్ లెక్క అనిపించింది నాకైతే. ఇప్పటికి కూడా అదే చేస్తుండు. ఎపిసోడ్లో చూపించట్లేదు కానీ లైవ్లో చూస్తే అర్థమవుతుంది. అక్క ప్యాంపరింగ్ చేస్తుంది, ఆయన ప్యాంపరింగ్కి అదైపోతున్నాడు అనమాట. అంత రచ్చ నడుస్తుంటే అంత చేస్తుంటే వీళ్ళిద్దరు వచ్చి అరుస్తున్నారు. ఏంటంటే ఇంకా నువ్వు ఆ నామినేషన్లో మా టీం వాళ్ళు అని మాట్లాడుతున్నారు పృథ్వీ. నా క్లాన్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని అంటే నామినేషన్లో నువ్వు సపోర్ట్ చేసేది ఏందయ్యా? ఆ కొంచెమన్నా ఆలోచించేది లేదా? అది కరెక్ట్ కాదు. నువ్వేం చేసావు స్వామి అసలు నాకు అర్థం కాదు. ఈమెను ఒకరు నామినేట్ చేస్తే చేయొద్దా? హౌస్లో మీరు ముగ్గురే ఉండండి, మరి మిగతా వాళ్ళు ఎందుకు? అవసరం లేదు కదా. సో ఆ వర్షన్లో నబిల్ ఎర్రగదీసేసాడబ్బా, మామూలుగా కాదు అసలు. ఒక రేంజ్లో నబిల్ అయితే ఎరగదీసేసారు. అది కరెక్టే, నాకైతే జెన్యున్గా కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపించిందో? వాళ్ళు వెనకాల అంతా మరి ఊగిపోతున్నారు నిఖిల్ను పృథ్వీ. ఆ ఊగిపోవడానికి రీజన్ ఏందో మరి నాకైతే తెలియదు. మీకేమని తెలిసి కింద కామెంట్ చేయండి. సో తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ బక్వాస్ రీజన్ చెప్పిందని ఆల్రెడీ చెప్పిన. విష్ణుప్రియ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అయింది. ఈరోజు నామినేషన్ చూసినాక క్లియర్గా అర్థమైంది. సో కిరాక్ సీతది కూడా ఏం చెప్తుందో, ఏం చేయాలో ఏం తెలియకుండా మొత్తానికైతే ఈమె లాస్ట్లో రావడం వల్ల సేఫ్ అయిపోయింది. వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ అయిపోయారు, తర్వాత వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి. ఒక యష్మి ఉంది, యష్మికి సోనియాని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకొకరు మనోడు ఎవరు, మనోని పేరు ఏం పేరు, మన మనీ, వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యారంటే ఈమెకు వాడదు. సో ఆ బేసిస్ మీద ఎవరి కాళ్ళు సేఫ్ జోన్ ఆడడానికే చేస్తారు. ఆ బక్వాస్ రీజన్లు చెప్పడము, నువ్వు స్ట్రెంత్ లేదని చెప్పేసి మనీని టార్గెట్ చేయడం, మనీకి చెప్పడం. మనీని అందరు ప్రతి ఒక్కరు నీకు స్ట్రెంత్ లేదు, నువ్వు స్ట్రాంగ్ కాదని యష్మి చెప్పింది, ప్రేరణ చెప్పింది, అండ్ మనోడు చెప్పాడు, పృథ్వీ చెప్పిండు, ఆదిత్య ఓం చెప్పారు, ఇలా ఆల్మోస్ట్ అందరూ చెప్పారు. సో అది నైనిక కూడా చెప్పింది. ఎందుకనంటే నైనికతోటి చాలా డిమోటివేట్గా చెప్పాడు నామినేషన్స్ ముందు, అది నేను తీసుకోలేను అని చెప్పేసి అన్నది. మరి అది ఆమెకు పర్సనల్ పాయింట్, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతాము అనే సిచ్యువేషన్లో సడన్గా అది అయింది అని అంటే కొంచెం ఆలోచిస్తారు కదా. సో ఆ బేసిస్ మీద ఆమె కరెక్ట్ అనేది నాకు అనిపించింది పర్సనలీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ నబిల్ని నామినేట్ చేస్తారు. సేమ్ ఆయనకి ఏ పాయింట్ అయితే చెప్పారో ఆ పాయింట్నే రివర్స్ చేసి చెప్పిండు. ఏంటి అని అంటే, నేను అగ్రెసివ్ అయినా, ఆ ఎఫ్ అనే వర్డ్ అయినా దానికి ఓకే, బట్ నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్ అని చెప్పేసి అన్నాడు. ఫెయిల్యూర్ సంచాలకే నువ్వు చెప్తావు, నువ్వు అంత అరుస్తుంటే నేను కంట్రోల్ చేశాడు, నీకు కొంత ఫ్రీడమ్ ఇచ్చారు, అండ్ కొన్ని రూల్స్ మీకు తగ్గట్టుగానే ఉన్నాయి, అయినా వాళ్ళకి సపోర్ట్ చేశారు, వాళ్ళకి బయాస్డ్గా ఉన్నారు అని చెప్పేసారు. అది కాదు, బయాస్డ్గా ఉంటే వేరేలా ఉంటుందని కూడా క్లియర్గా చెప్పాను. సో అది బయాస్డ్గా అయితే కాదు. సో నాకు అనిపించింది బయాస్డ్ అనేది వాళ్ళ టీం వాళ్ళే చేస్తున్నారు తప్పితే వీళ్ళ టీం వాళ్ళు చేయట్లే. సో కంప్లీట్గా డివైడ్ చేశారనమాట. సో నాకు అది అనిపించింది, మరి మీకేమనిపించిందో. బట్ ప్రేరణ నామినేషన్స్ కూడా చాలా బాగా అనిపించింది, డిఫెన్స్ చేసుకోవడం బాగానే అనిపించింది. కాకుంటే ఎక్కడో ఏమంటారో చిన్న అదైతే పాయింట్ అయితే మిస్ అయినట్టు అనిపించింది నాకు పర్సనల్గా. నాకైతే అనిపించింది కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు, నైనిక గురించి మాట్లాడినప్పుడు ఏంటి అని అంటే, నైనిక నువ్వైతే స్ట్రాంగ్గా లేవు, అంటే నువ్వు ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నట్టుగా ఇప్పుడు లేవు,
నీ స్ట్రెంత్ అనేది అంత లేదు అన్నది, కానీ ఆమె పాయింట్ నేను మాట్లాడలేదు అని చెప్పేసి నువ్వు ఆడట్లేదు గేమ్ అయ్యని చెప్పాలి. ఆ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో కంబ్యాక్ అవ్వడానికి బూస్టింగ్ లేక ఆమె నామినేట్ చేసింది, అది ఓకే అనిపించింది నాకు. అండ్ యష్మి విషయం వచ్చేసరికి మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ యష్మి విషయం. యష్మి నామినేట్ చేసింది మన ఎవరు మణికంఠని అండ్ సోనియాని. సోనియా అని చెప్పింది ఏంటి అని అంటే, నువ్వు ఇద్దరిని ముందు పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఇండివిజువల్గా గేమ్ ఆడలేదు. ఇది బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసిన మ్యాటర్, ప్రతి ఒక్క ఆడియన్స్కి అది క్లియర్గా ఇది క్లియర్ అని చెప్పేసి అనుకునే మ్యాటర్ అనమాట. సో మొత్తానికి ఈ ఆమె చెప్పిన దానికి డిఫెన్స్ చేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు, అందుకనే ఎక్కువ డిఫెన్స్ కూడా చేసుకోలేకపోయింది. నేను ఎక్కడ ఆడలేదు, నేను ఆడలేదు, ఆ గుడ్ల టాస్క్లు ఏది చేస్తాను. గుడ్ల టాస్క్లో నువ్వు ఏదైతే చీఫ్లు చెప్పారో అక్కడ నువ్వు గుడ్లు దుబ్బేయద్దు, ఆ దుబ్బేయద్దు అన్నప్పుడు నువ్వెందుకు పోయి దుబ్బేసినావు అని చెప్పేసి మాట్లాడింది. అంటే నేను మా చీఫ్కి ఎన్నిసార్లు పిలిచినా నిఖిల్ అని, ఆయన గొర్రెలకు అవునవును పిలిచింది నేనే పట్టించుకోవాలి, పిలిస్తే ఎందుకు మాట్లాడలేదు, కొంచెం ఆలోచించాలి కదా. ఏందో మరి అక్క మాట్లాడుతుంటే మాత్రం అన్నీ రైట్లు అయిపోతాయి, పక్కన వాళ్ళు మాట్లాడితే నాకు ఆ పాయింట్ మస్తు అనిపించింది. నబిల్ మాట్లాడింది కూడా సేమ్ కరెక్ట్ అనిపించింది. నబిల్ అండ్ ఆదిత్య ఓం గారు సోనియా విషయంలో మాట్లాడింది, యష్మి వీళ్ళ ముగ్గురు మాట్లాడింది 100% రైట్ అనిపించింది నాకైతే. సో కంప్లీట్గా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ మాటలు కానీ సేమ్ ఆ నైనిక మన సోనియా ఏదైతే నామినేట్ చేసిందో పృథ్వీ కూడా అదే వచ్చి నామినేట్ చేశాడు, అంతకుమించి ఇంకేమీ లేదు, సేమ్ డిట్టో దించాడు అనమాట. అదే నువ్వు ఫెయిల్యూర్ సంచాలక్, ఆమె ఫెయిల్యూర్ సంచాలక్ అన్నది, ఈయన ఫెయిల్యూర్ సంచాలక్ అన్నాడు. అంతకుమించి ఇంక చేసేదేముంది, వాళ్ళు లొల్లి పెట్టుకునేదేముంది, అట్లా నడుస్తుంది. ఇంకోటి ఆదిత్య చెప్పింది అంటే గుసగుసలు మాట్లాడుతున్నారు అన్నారు చూసినా, అది మస్తు అనిపించింది. మేడికి పోతాడ గుసగుసలు మాట్లాడుకొని మైక్ తీసినాం అంటే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ బిగ్ బాస్లో. అది తప్పు కాదంట, అది వాదించుకోనికి కొంచెమన్నా సెన్స్ ఉండాలో లేదా. ఫస్ట్ రూల్ బ్రేక్ చేసింది అదొక్కటే. మైక్ అనేది 24/7 పడుకునే తప్ప నువ్వు మాట్లాడకుండా ఉండేంత వరకు ఖచ్చితంగా మైక్ నీ మెడలోనే ఉండాలి, నీ దగ్గరే ఉండాలి అనేది రూల్, బిగ్ బాస్ రూల్. ఆ రూల్ని మర్చిపోయి మరి ఆయన పర్సనల్ స్టోరీ చెప్తే మైక్ ఎందుకు ఇచ్చారు, నువ్వు ఏ పర్సనల్ ఉండకూడదనే కదా మైక్ ఇచ్చింది. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, ఎన్నిసార్లు అనౌన్స్ చేశాడు, గుసగుసలు మాట్లాడుకునేది అనౌన్స్ చేశాడు, ఇక్కడ అనౌన్స్ చేశాడు. బిగ్ బాస్ బీభత్సంగా కాపాడుతున్నాడు సోనియాని, అది క్లియర్గా అందరికి అర్థమవుతుంది. సో మొత్తానికి పాపం అందరిలో బలి అయింది మాత్రం మన మణికంఠ పృథ్వీ అంటున్నా ఆదిత్య ఓం గారు, వీళ్ళిద్దరు అయితే బలే అయ్యారు. ఆ నాగార్జున గారు ఏదైతే ఆ వీడియో చూపించారో అక్కడి నుంచి అందరికీ ఓకే నువ్వు స్ట్రెంత్ లేదు, నీకు అది లేదు అని చెప్పేసి అది కన్వే చేయకుండా ఇది కన్వే చేసి చెప్పారు. బట్ అది కన్వే చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేది, అంటే తనకు ఒక ఛాన్స్ వచ్చేది. ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది ఖచ్చితంగా చెప్పి ఉంటే ఆయనకనేది మణికంఠకు అనేది కొంచెం చేంజ్ చేసి ఉండేదేమో. ఆదిత్య ఓం గారిని అయితే ఇక అందరూ అసలు సంబంధమే లేకుండా నామినేట్ చేశారు. ఆయన గేమ్ ఆడలేదంట, ఆల్మోస్ట్ ఆడాడు, కొందరికంటే చాలా బెటర్గానే ఆడాడు. అది కొంచెం ఆయన ఏంటంటే ప్రతిసారి హ్యూమానిటీ అని మాట్లాడుతున్నారు కదా, హ్యూమానిటీ కోసమే అట్లే. లాస్ట్ టైం శివాజీ గారు ఉన్నారు, శివాజీ గారితో పోల్చట్లే, మళ్ళీ దాన్ని కూడా వేసుకుంటారు మీరు. శివాజీ గారితో పోల్చట్లే, శివాజీ గారు గేమ్లో ఆడింది ఉందా, కూర్చొని ఆ రేంజ్ వరకు వెళ్ళాడు, ఆయనకు అంత ఫేమ్ ఉండే, ఆయన విన్నర్ అవ్వాలి అని చెప్పేసి ప్రశాంత్ కంటే ఎక్కువ శివాజీ విన్నర్ అవ్వాలి లేదంటే అమర్ విన్నర్ అవ్వాలని కొట్టుకు తెచ్చారు ఫ్యాన్స్. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే అనమాట. సో మొత్తానికి నామినేషన్లో వాళ్ళు తప్ప సోనియాని నామినేట్ చేసి ఆ ఫైర్ చూపించారు తప్పితే మిగతా ఎవ్వరు చేసిన నామినేషన్స్ పనికి మాలే నామినేషన్. ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే ఇలా టీం వాళ్ళు మొత్తం వాళ్ళ టీం వాళ్ళనే నామినేట్ చేస్తారు, వీళ్ళకి ఒక్కరిని కూడా నామినేట్ చేయలేదు. మరి ఏం జరుగుతుంది? బిగ్ బాస్ నైనిక నీకు చీఫ్గా నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నా, ఎవరినైనా ఒకరిని సేవ్ చేయి, నువ్వు నామినేషన్లో ఉన్నావు అంటే నైనిక సేవ్ చేస్తున్నా అన్నాడు. ఎందుకు రీజన్ చెప్పాలి కదా అన్నాడు. ఆ రీజన్ చెప్పాలి అని అంటే ఆమె స్ట్రాంగ్గా గేమ్ ఆడింది, నామినేషన్లో ఉన్నప్పుడు కొంచెం భయపడుతుంది, కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది అని అంటే రీజన్ అదేంది స్వామి? ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఈమె ఇక్కడ ఉండాల్సిన క్యాపబిలిటీ ఉండాలి అని చెప్పేసి చెప్పాల్సిన సిచ్యువేషన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళాను. యాక్చువల్గా సోనియాకి ఇస్తే సోనియాని సేవ్ చేస్తే అందరూ అదే అనుకున్నారు, నబిల్ ఇట్లా అన్నాడు అదే జరుగుతుంది అనుకున్నారు. కానీ అక్కడ ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. ఆ రెడ్ ఎగ్ గురించి అడిగినప్పుడు మరి ఎందుకు ఇచ్చినావు అని అడగలే, నామినేషన్లో సేవ్ చేసినప్పుడు బిగ్ బాస్ మరి ఎందుకు సేవ్ చేసావు అన్నాడు. సోనియాకి ఇస్తే ఓకే ఆ విధంగా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి నామినేషన్స్ అయితే ఒక 4-5 కదా, ఒక 3-4 నామినేషన్స్ తప్ప మిగతా అంతా నసలాగా తయారైంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఈ
ఎపిసోడ్ అయితే ఇంతే. సో ఖచ్చితంగా నాకు అవ్వట్లేదు, బట్ ట్రై చేస్తున్నా, దగ్గు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోతూ. అండ్